ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకృష్ణకి రిమాండ్ విధించింది కోర్టు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కొంపల్లిలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. దీంతో మాజీ డీసీపీ రాధాకృష్ణకి రిమాండ్ విధించారు. చెప్పాలనుకుంటున్నాను నిజంగానే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పాత్ర ఉందా? ఫోన్ ట్యాపింగ్ ఎంతవరకు మీడియాలో ఉంది. సరే మీరు సరే ఏమన్నా చెప్తారా? సరే ఏమన్నా మాట్లాడతారా? చెప్పాలనుకుంటారా? సరే ఏదన్నా నిజంగానే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పాత్ర ఉందా? ఎంతవరకు సార్? ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకృష్ణకి రిమాండ్ విధించింది కోర్టు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కొంపల్లిలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. దీంతో మాజీ డీసీపీ రాధాకృష్ణకి రిమాండ్ విధించారు. సరే ఏమన్నా చెప్తారా? మాట్లాడతారు. చెప్పాలనుకుంటున్నాను నిజంగానే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పాత్ర ఉందా? ఫోన్ ట్యాపింగ్ ఎంతవరకు సార్? మీడియాలో ఉంది. సరే మీరు సరే ఏమన్నా చెప్తారా? సరే ఏమన్నా మాట్లాడతారా? చెప్పాలనుకుంటారా? సరే ఏదన్నా నిజంగానే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పాత్ర ఉందా? ఎంతవరకు సార్? ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకృష్ణకి రిమాండ్ విధించింది కోర్టు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కొంపల్లిలోని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మరి ఇప్పుడే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను చూశామో, మొత్తానికి ఎవరైతే ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా చర్లపల్లి జైలు ఓచలు లెక్క పెడుతున్నారు అని చెప్పని దీని మీద ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఏంటి మధు? ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి కీలకమైనటువంటి పరిణామాలే అతి త్వరలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పవచ్చు. ఎందుకు అంటే ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసుని పంజాగుట్ట పోలీసులు నమోదు చేశారో, నమోదు చేసిన తర్వాత ప్రణీత్ రావుని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ విచారించినటువంటి క్రమంలోనే ప్రణీత్ రావు చెప్పినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో, ఒకటే ఈ కేసుకు సంబంధించి అంటే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి నేను ఒక్కనే కాదు, నా ప్రమేయం ఏమీ లేదు, జస్ట్ చెప్తే చేశాను అంటే తన పై ఆఫీసర్ ఎవరైతే ఉంటారో తన పైన ఉన్నటువంటి అధికారి చెప్పడం ద్వారానే నేను చేశాను తప్ప నా అంతటా నేను చేయలేదు అనే పరిణామాలు చూసుకుంటే రాధాకిషన్ రావు, భుజంగరావు వీళ్ళందరినీ కూడా అంటే ఒక్కొక్కరు తెర మీదికి పేర్లు అయితే వచ్చాయని చెప్పవచ్చు. సో ఇప్పుడు గట్టుమల్లు ఎవరైతే ఉన్నారో ఇన్స్పెక్టర్, ఆయన్ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఆ విచారణ క్రమంలోనే అనేక కొత్త విషయాలు కూడా వస్తాయి. ఇక్కడ ప్రణీత్ రావు చూసుకుంటే ఆయన డిఎస్పీ స్థాయి అధికారి, గట్టుమల్లి చూసుకుంటే ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి, ఇక డీసీపీ స్థాయిలో ఉన్నటువంటి రాధాకిషన్ రావు, సో టోటల్గా మొత్తం ఎస్ఐబికే చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు.
వీళ్ళందరూ కూడా ఒకవైపు అయితే భుజంగరావు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకవైపు అయితే వీళ్ళ పైన ఉన్నటువంటి అంటే వీళ్ళందరూ కూడా పోలీస్ అధికారులు అనుకుంటే పోలీస్ అధికారులు పైన నడిపించినటువంటి అప్పటి నాయకులు ఎవరు అంటే అప్పట్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పడం ద్వారానే వీళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ అయితే పాల్పడి ఉంటారు. వన్స్ ఫోన్ ట్యాపింగ్ పాల్పడమని చెప్పినటువంటి ఆ నాయకులు ఎవరు అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. అయితే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఫస్ట్ టైం నాంపల్లి కోర్టులో మెమో ఏదైతే ఉందో ఆ మెమోని కాసేపటి క్రితమే రాధాకిషన్కి సంబంధించినటువంటి కేసు విషయంలో అయితే పోలీసులు అంటే పంచాంగుట్ట పోలీసులు అయితే మెమోని దాఖలు చేశారు. ఆ మెమోలో చాలా స్పష్టంగా కొన్ని విషయాలు అయితే పోలీసులు పేర్కొనడం జరిగింది. ఏదైతే కేసు నమోదైందో అంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కేసు మేము నమోదు చేశామో ఫస్ట్ టైము ఏదైనా సరే భారతదేశంలో ఫస్ట్ టైమే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిగత స్వేచ్ఛ ఏదైతే ఉందో ఆ వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా వీళ్ళందరూ కూడా ఫోన్లు ట్యాప్ చేశారు. ఫోన్లు ట్యాప్ చేయడమే కాకుండా వాటన్నిటినీ కూడా వేరే వాళ్ళు వినిపించేలాగా అంటే ట్యాప్ చేసినటువంటి వాటిని ఆ రికార్డ్స్ అన్నిటిని కూడా వేరే వాళ్ళకు అందజేశారు. ఇది చాలా అంటే నేరము, దేశద్రోహం కిందికి నేరం వస్తుంది. కాబట్టి వీటిని చాలా సీరియస్గానే తీసుకొని ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగానే నిర్ధారణకు వచ్చినటువంటి నేపథ్యంలోనే వీటన్నిటి మీద కూడా ఇంకా మేము దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ దర్యాప్తులో భాగంగా మాకు ఇంకా విచారణ జరపాలి, సో మరికొంతమందిని విచారించాలని చెప్పారు. మొత్తం 5 మంది ఇన్స్పెక్టర్ల ప్రమేయం అయితే ఇప్పుడు బయటపడింది. అతి త్వరలో పోలీసులు 5 మంది ఇన్స్పెక్టర్లకు నోటీసులు ఇవ్వబోతున్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత వారిని పిలిపించి విచారించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వన్స్ వాళ్ళ ప్రమేయం కూడా ఉంది అని తేలితే మాత్రం వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు మాత్రం కేవలం చూసుకుంటే ప్రభాకర్ రావు కావచ్చు, లేకపోతే ప్రణీత్ రావు కావచ్చు, లేకపోతే భుజంగరావు, గట్టుమల్లు, అదేవిధంగా మిగిలినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రమేయం అంతా కూడా అంటే ప్రభాకర్ రావు ఎక్కడైతే A1గా ఇప్పుడు ఉన్నారో A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు మారిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇప్పుడు A1గా ప్రభాకర్ రావు ఉన్నారు, A2గా వచ్చేసి ప్రణీత్ రావు ఉన్నప్పటికీ కూడా A3గా వచ్చేసి రాధాకిషన్ రావు ఉండొచ్చు, లేకపోతే భుజంగరావు, లేకపోతే అన్మోరవర్, గట్టుమల్లు వీళ్ళందరూ ఉన్నప్పటికీ వీళ్ళ తర్వాత ఎవరు ఉండబోతున్నారు అనేది ఇప్పుడు చూడాల్సినటువంటి విషయం. డెఫినెట్గా A1 మారే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి A1 ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావుని కూడా విచారించిన తర్వాత అంటే ఆయన ఇండియాకు వచ్చిన తర్వాత విచారించిన తర్వాత ఆయన ఎవరి పేర్లు అయితే చెప్తారో వన్స్ వాళ్ళ ద్వారా కూడా ఎవరైనా నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉంటే అంటే వీళ్ళకి ఎవరైతే చెప్పి ఉంటారో వాళ్ళని A1గా చేరుస్తారు. మరి అలా చెప్పినటువంటి ఫలానా ఫోన్ నెంబర్ని ట్యాప్ చేయండి అనేటటువంటి వివరాలు ఎవరైతే చెప్పి ఉంటారో వాళ్ళని A1గా చేర్చే అవకాశం ఉంది. ఇప్పటివరకైతే చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎవరైతే ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ కావచ్చు, సినిమా రంగానికి సంబంధించినటువంటి కావచ్చు, హవాలా వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా బెదిరించారు. ఎలా బెదిరించారంటే మీరు ఫలానా చోట ఫలానా ఇల్లీగల్ పని చేస్తున్నారు, ఫలానా బ్లాక్ పనికి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా నడుపుతున్నారు కాబట్టి ఆ వివరాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఎవరైనా సరే షాక్ అవుతారు, అసలు వీళ్ళకి ఎలా తెలిసాయి, పోలీసులకు ఎలా తెలిసాయని షాక్ అవుతారు. సో టైం టు టైం వివరాలతో సహా ఎంత అమౌంట్ ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ ముందు పెడితే ఎవరైనా సరే భయపడతారు. సో అదేవిధంగా రియల్ ఎస్టేట్ కావచ్చు, హవాలా కావచ్చు, లేకపోతే సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరి వివరాలు కూడా బయట పెట్టడంతో ఇంకా చివరికి చేసేదేం లేక వాళ్ళు ఎంతైతే పోలీసు అధికారులు ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు అడిగారో అంతా సమర్పించేసుకొని చాలామంది సైలెంట్ అయిపోయారు. అలా సైలెంట్ అయిపోయినటువంటి చాలామంది బాధితులు ఎవరైతే ఉంటారో ఇప్పుడిప్పుడే తెర మీదకి వస్తున్నారు. తెర మీదకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కంప్లైంట్లు అయితే ఇస్తున్నారు. అంటే అఫీషియల్గా ఎక్కడ కంప్లైంట్ కనిపించినప్పటికీ కూడా అన్అఫీషియల్గానే పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం అవుతున్నారు. ఇది జరిగింది, పలానా ఆఫీసర్ తమని పలానా రోజున పిలిపించారు, పలానా వివరాలు ఉన్నాయంటూ కూడా మమ్మల్ని బెదిరించారు, అందుకోసం ఇంత డబ్బులు కూడా తీసుకున్నారు అనేది చెప్తున్నారు. అయితే అలా తీసుకున్నటువంటి ఆ డబ్బులు ఏదో చిన్న చితకా కాదు, కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది. అలా తీసుకున్నటువంటి వాటిలన్నింటినీ కూడా వాళ్ళు ఫామ్ హౌస్లు కొనుక్కోవడం, భూములు కొనుక్కోవడం, ఖరీదైనటువంటి వస్తువులు కొనుక్కోవడము, వాళ్ళ బినామీలు ఎవరైతే ఉన్నారో ఆ బినామీ పేర్ల మీదకి వాటన్నిటిని కూడా మళ్లించేశారు. అంటే ఇక్కడ ఒకటే జరిగింది, ఏదైతే ఒక పోలీస్ ఆఫీసర్ తన పోస్టులో కూర్చొని ఉన్నటువంటి సమయంలోనే ఆ పోస్టులో నుంచి ఇల్లీగల్గా ఫోన్ కాల్స్ని విన్నాడో ఆ ఇల్లీగల్గా విన్నటువంటి ఫోన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని అదే ఇల్లీగల్గా పిలిపించుకొని అదే ఇల్లీగల్గా మనీని సేకరించారు. వన్స్ ఆ మనీని సేకరించిన తర్వాత వాటన్నిటిని కూడా తమ బినామీల పేర్ల మీదకి అయితే ఆ డబ్బులన్నింటిని కూడా మళ్ళీ చేశారు. ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్గా జరిగినటువంటి వ్యవహారం. ఎప్పుడైతే గత 5 సంవత్సరాల నుంచి అంటే 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కానీ 5 ఇయర్స్గా చూసుకుంటే మాత్రం చాలా
హై పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందని చెప్పవచ్చు. అంటే చాలా హై లెవెల్కి వెళ్ళిపోయి పరిణామాలు చోటు చేసుకుంటాయంటారు కదా, ఆ విధంగానే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మాత్రం కమింగ్ 5 డేస్లో బ్యాక్ 5 డేస్ అయితే ఉన్నాయో ఈ 5 సంవత్సరాలుగా మాత్రం అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొంతమంది ప్రధానంగా చూసుకుంటే కొంతమంది వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఎవరికి చెప్పుకోవాలో తెలియలా. ఒకవేళ చెప్పుకున్నా కానీ వాళ్ళ సమస్యను ఎవరు కూడా తీర్చినటువంటి వాళ్ళు లేరు. సో ఈ నేపథ్యంలోనే కంప్లైంట్స్ వచ్చినప్పటికీ కూడా ఆ కంప్లైంట్స్ అన్నీ కూడా చెత్తబుట్టలో ఎలాగైతే వెళ్ళిపోతాయో ఇలా కంప్లైంట్ తీసుకొని ఇలా చెత్తబుట్టలో పడేయడం అన్నట్టుగానే గతంలో ఉన్నటువంటి ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి అధికారుల మీద వచ్చినటువంటి కంప్లైంట్లన్నీ కూడా చెత్తబుట్టలోకి వెళ్ళిపోయాయి. అలా వెళ్ళినటువంటి వాటిని ఇప్పుడు తెర మీదకి ఎలాగైనా తీసుకొని వచ్చేసి వీళ్ళు ఇది చేశారు అంటే ప్రభాకర్ రావు కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, అదేవిధంగా భుజంగరావు కావచ్చు, ఇప్పుడు గట్టుమల్లి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేశారు అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. ప్రధానంగా రాధాకిషన్ రావు ఎవరైతే ఉన్నారో డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు మీద వీళ్ళందరికంటే ఎక్కువ అలిగేషన్స్ అతని మీదనే ఉన్నాయి. సో రాధాకిషన్ రావుని అయితే ఈరోజు కాసేపు క్రితం నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ దీనికి సంబంధించి ఆయనకు రిమాండ్ ఏదైతే ఉందో ఆ రిమాండ్కి సంబంధించి న్యాయమూర్తి ఇంటికి తీసుకొని వెళ్ళి, ఎందుకంటే ఈరోజు హాలిడే కాబట్టి న్యాయమూర్తి ఇంటికే తీసుకెళ్లారు. అక్కడ ప్రవేశపెట్టిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ ఏదైతే ఉందో అంటే జైలుకు పంపించేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటుందో అక్కడికి పంపిస్తారు. పంపించిన తర్వాత పోలీసులు ఒక పిటిషన్ దాఖలు చేస్తారు. ఇక ఈ కేసుకు సంబంధించి మాకు ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి అంటే రాధాకిషన్ రావును మా కస్టడీకి ఇవ్వండి అని ఒక పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. వన్స్ డెఫినెట్గా పోలీసులు అడిగిన తర్వాత ధర్మాసనం అయితే పరిశీలిస్తుంది, ఇవ్వాలా లేదా అనే పైన పరిశీలించిన తర్వాత కేసు దర్యాప్తు జరుగుతుంది కాబట్టి అది చాలా కీలక పరిణామం కాబట్టి పోలీసులు అడిగినట్టుగానే కొన్ని రోజుల పాటు అది 4 రోజుల 5 రోజుల కస్టడీకి అయితే ఇస్తారు. వన్స్ కస్టడీకి ఇచ్చిన తర్వాత మళ్ళీ రాధాకిషన్ రావును జైలు నుంచి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు. వన్స్ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది, ఒకవైపు రాధాకిషన్ రావు ఉంటారు, మరోవైపు భుజంగరావు, గట్టు మల్లు, వీళ్ళందరూ కూడా అంటే రాధాకిషన్ రావును కూర్చోబెడతారు, అదేవిధంగా భుజంగరావును కూర్చోబెడతారు, అదేవిధంగా గట్టు మల్లు ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురిని కూడా కూర్చోబెడతారు. కూర్చోబెట్టి ఇది ఏంటి, దీనికి సంబంధించి వివరాలు ఏంటి అనేది కంబైన్ అంటే ముగ్గురిని కూడా కూర్చోబెట్టి విచారించినప్పుడు చాలా స్పష్టంగా ఇంకా అంటే ఫర్దర్గా ఏ విధంగా వెళ్ళాలి అనే దానిపైన కావాల్సినటువంటి ఆధారాలు అయితే దొరికిపోతాయి. అయితే ఇక్కడ ఒకటి ఈ వీళ్ళ ముగ్గురు చెప్పడం అనేది ఒకవైపు అయితే అసలైనటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అంటే ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో గతంలో చీఫ్గా పనిచేసినటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన వస్తే ఇంకా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఆయన ఎప్పుడు రాబోతున్నారు, ఆయన ఇండియాకి ఎప్పుడు రాబోతున్నారు అనే దానికోసమే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే ఎదురు చూస్తున్నారు. కానీ కమ్యూనికేషన్ అయితే ఉంది ప్రభాకర్ రావుకి, ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు కాస్త కమ్యూనికేషన్ అయితే ఉంది. ఆయన కూడా గమనిస్తూనే ఉంటారు. ప్రభాకర్ రావు ఆల్రెడీ ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి క్రమంలోనే ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి క్రమంలోనే ఆయన కూడా ఒక ఐడియా ఉంటుంది, ఓహో ఇది జరుగుతుంది, ఈ కేసుకి సంబంధించి ఇటువంటి పరిణామాలు జరుగుతున్నాయి అనేది ఆయన కూడా క్లారిటీ ఉంటుంది. మరి ఆ క్లారిటీ నేపథ్యంలోనే మొత్తం అంతా కూడా ఇక్కడ సెట్ చేసుకొని వస్తారా లేకపోతే కొన్ని రోజుల పాటు అక్కడే ఉండిపోతారా అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి విషయము. ఏది ఏమైనా కేసు ముందుకు వెళ్ళాలంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి పరిణామాలు ఏవైనా సరే ముందుకు వెళ్ళాలి అంటే కావాల్సినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ పోలీస్ అధికారులకు సంబంధించి వాళ్ళ వ్యక్తిగతంగా హాజరవ్వడం అంటే వీడియోనో లేకపోతే వీడియో ద్వారానో లేకపోతే ఫోన్ ద్వారానో మాట్లాడడం కాదు, వ్యక్తిగతంగా హాజరవ్వాలి. ఇక్కడ వన్స్ వ్యక్తిగతంగా ఇక్కడ హాజరైతే వాళ్ళ వివరాలు అనేది చెప్పడం, ఫోన్లో మాట్లాడినప్పుడు ఒక రకంగా ఉంటుంది, అదే డైరెక్ట్గా వచ్చేసి దర్యాప్తులో పాల్గొంటే వచ్చేటటువంటి వివరాలు వేరే రకంగా ఉంటాయి. కాబట్టి సో ఇక్కడ అందరికంటే ముందు ఇప్పుడు ఆల్రెడీ ప్రణీత్ రావును విచారించారు, రాధాకిషన్ రావును విచారించారు, భుజంగరావును విచారించారు, గట్టు మల్లును కూడా విచారించారు. ఇంకా ఎవరు ఉన్నారు, ప్రభాకర్ రావు. సో ఆ ప్రభాకర్ రావు కూడా ఇంకా డైరెక్ట్గా ఆయన అటెండ్ అవ్వాల్సినటువంటి పరిణామం అయితే ఉంది. కాబట్టి ఆయన ఎప్పుడు వస్తారు అనేది దానికోసం అయితే ఇప్పుడు పోలీసులు పంజాగుట్ట పోలీసులు అయితే ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ వెరీ మచ్. పెట్టు